ఇచ్చాడండి. నైట్ 2:32 ఇచ్చాడు సార్కి. ఇస్తే మార్నింగ్ 8:30కి కంగ్రాచులేషన్ సార్, సారీ ఫర్ ద లేట్ రిప్లై అని ఇచ్చాడండి. నిజంగా నేను చాలా చాలా సంతోషపడ్డాను సార్. సారు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అది యాక్చువల్గా 2:32 అందరూ నిద్రపోతుంటారు, ఎవరు లేచి ఉంటారు. కానీ మార్నింగ్ 8:32కి చూడండి సార్, ఒకసారి ఏమన్నా సార్. సో అలాంటి ఒక ఎండి గారిని ఉన్నందుకు చాలా సంతోషపడతాను. నెక్స్ట్ జిఎం గారి సంగతి చెప్తాను. నేను జిఎం నితిన్ సార్ గారికి నైట్ 11:45 PM ఒక మెసేజ్ ఇచ్చానండి, ఒక రిగార్డింగ్ ఒక చిన్న లోన్ గురించి, మన బాసాన వెంకటయ్య గారి లోన్ గురించి. 11:45 డేట్ వచ్చి December 19, 2025 ఒక చిన్న మెసేజ్ ఇచ్చా సార్కి. సార్ ఒక చిన్న లోన్ విధంగా కొంచెం అర్జెంట్ సార్, కస్టమర్కి ఒక 3 lakhs లోన్ అని చెప్పి. వెంకటయ్య గారు అవునా, ఒకసారి ప్లీజ్. 11:45 PM నైట్ నేను మెసేజ్ ఇస్తే 12:37 AM మిడ్ నైట్ అండి జిఎం గారు నాకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఏమనంటే నోటెడ్, లెట్ మీ చెక్ అని ఎర్లీ మార్నింగ్ అవర్స్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ నాకు 10:30కి ఆ కస్టమర్కు లోన్ క్రెడిట్ అయింది. మెడికల్ షాప్ అతను సార్ అతను. సో ఇలాంటి ఒక ఎండి, ఒక మంచి జిఎం. అండ్ ఇంకా ఆర్ఎం సార్ అంటే మేము పొద్దుగూకులు అవర్స్ మాట్లాడుకున్నట్టు మాట్లాడుతూనే ఉంటాం. పొద్దుగూకులు మన డెవలప్మెంట్ సార్, ఏపీ తెలంగాణ డెవలప్మెంట్ ఏంటి, మా సమస్యలు ఇలా ఉన్నాయి. అతనైతే నేను పొద్దుగూకులు విసిగిస్తూనే ఉంటాను. అతను సార్ అయితే నైట్ మేము 2 o'clock, ఒక్కసారి 2 o'clock కూడా మాట్లాడినటువంటి విషయం. ఎస్టర్డే నైట్ అయితే ఈ మీటింగ్ ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి ఎర్లీ మార్నింగ్ వరకు మేము ఇద్దరు మెలుపుతోటే ఉన్నామండి, ఇద్దరు సక్సెస్ చేయడానికి. సో ఇలాంటి ఒక మంచి ఎండి గారు, ఒక జిఎం గారు, ఒక ఆర్ఎం గారు, ఇలాంటి ఒక మంచి మేనేజ్మెంట్ ఉన్నటువంటి సంస్థలో మనం ఎందుకు సక్సెస్ కాదు? మనం కొంచెం డెడికేటెడ్గా వర్క్ చేస్తే చాలు. సో ప్లీజ్ అండి, ఇలాంటి బెనిఫిట్స్, ఒక మంచి ఓవర్ రైడింగ్ కమిషన్, ఒక మంచి మంత్లీ ఫీల్డ్ అలవెన్స్, ఎంఎఫ్ఏ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, అండ్ మెడికల్ రియంబర్స్మెంట్ లైక్ మధు సార్కి ఇచ్చినట్టు యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ కానివ్వండి, అండ్ ఇంకా కొత్తగా ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది సార్, ఎడ్యుకేషన్ లోన్ అని కూడా ఒక 10 lakhs అనేది పనిచేస్తున్నట్టు ఫెసిలిటేటర్ వాళ్ళ పిల్లలు చదువుకోవడానికని ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐసీఎల్ మేనేజ్మెంట్ వారికి. అండ్ మోరోవర్ మన వీరేంద్ర గారు ఒక గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తూ, ప్లీజ్, ఒక గవర్నమెంట్ టీచర్ అంటే సార్, అతను వాళ్ళ వైఫ్ కూడా ఇద్దరు గవర్నమెంట్ టీచర్సే. అయినా కానీ వాళ్ళ ఫాదర్ కోడ్ మీద మన దగ్గర వర్క్ చేస్తారు. ఎందుకంటే ఇండియాలో ఏదైనా మంచి సంస్థ ఉంది, ఒక ట్రస్టబుల్ ఆర్గనైజేషన్ ఉంది, ఒక మంచి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, ఒక వడ్డీ రేట్ మంచిగా ఇస్తున్నారు, ప్లస్ దీంట్లో వర్క్ చేస్తే మనకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందని నమ్మి మన దాంట్లో వర్క్ చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ కూడా మన దాంట్లో ఒక ఫెసిలిటేటర్గా ఉన్నారు. ఈరోజు సారు ఒక 7 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించడం జరిగింది. మరి ఇంకొక 2 లక్షలు కూడా, మొత్తం 9 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. సో చేయించడం జరిగింది. సో ఈరోజు మన ఎండి గారు అండ్ జిఎం గారి చేతుల మీదుగా సార్కి ఒక చిన్న సత్కారం, ప్లీజ్.